వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శోభ. పండగ వాతావరణంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ జరగనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా అందిస్తున్న ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పండగ వాతావరణంలో అందించడం జరుగుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ 3,000 రూపాయల పింఛను పెంచడానికి గత ప్రభుత్వం 5 సంవత్సరాల పాటు వ్యవధి తీసుకుందని, నేడు నేరుగా 4,000 రూపాయల పింఛనుతో పాటు గత 3 నెలల బకాయిలతో కలిపి రేపు 7,000 రూపాయలు పింఛను అందిస్తున్నామని అన్నారు. నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వం రేపు ఉదయం 6 గంటలకి ఇచ్చినటువంటి మొదటి హామీని అమలు చేయడానికి సిద్ధంగా ఉంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. పేదవాడికి అత్యంత అవసరమైనటువంటిది పింఛన్. ఆ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించింది విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు. తరువాత దాన్ని కొనసాగించి ఈరోజు ఒక్కొక్కరికి 4,000 రూపాయల చొప్పున పింఛనిచ్చే కార్యక్రమం రేపు ఉదయం శ్రీకారం చుడుతున్నాం. దీంతో పాటుగా ఎన్నికల్లో ఎవరైనా సరే హామీలు ఇస్తే లాస్ట్ ఒక 1 year ముందు అమలు చేస్తారు. కానీ ప్రభుత్వం ఏర్పడక ముందే హామీ ఇచ్చి అమలు చేసినటువంటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు అని చెప్పి సగర్వంగా నేను ఈరోజు చెప్పదలుచుకున్నాను. మరి ప్రతి ఒక్కరు కూడా గుర్తు తెచ్చుకోవాలి. అందుకే రేపు ఇచ్చిన మాట ప్రకారం జూలై నెల 4,000, ఏప్రిల్లో హామీ ఇచ్చాం ఏప్రిల్ 1 నుంచి పెంచుతామని. ఏప్రిల్లో 1,000 బాకీ ఉన్నాం, మేలో 1,000 బాకీ ఉన్నాం, జూన్లో 1,000 బాకీ ఉన్నాం, జూలైలో 4,000 రూపాయలు పెన్షన్ కలిసి రేపు ఉదయం 6 గంటలకి ప్రతి ఒక్క లబ్ధిదారుడి ఇంటికి తీసుకెళ్లి పింఛన్లు ఇచ్చే కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం శ్రీకారం చుడుతుందని చెప్పి తెలియజేస్తున్నాను. కార్యక్రమంలో కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, జిల్లా కలెక్టర్ మంజీర్ జిలానీ సమూన్, శాసనసభ్యులు బొగ్గురమణమూర్తి తదితరులు పాల్గొన్నారు. శనివారం కోటబొమ్మాళి కోర్టు ఆవరణలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో 181 కేసులు పరిష్కరించబడ్డాయి. శనివారం కోటబొమ్మాళి కోర్టు ఆవరణలో మండల న్యాయ సేవా సంఘం ద్వారా జాతీయ లోక్ అదాలత్ను జూనియర్ సివిల్ జడ్జ్ బిఎంఆర్ ప్రసన్నలత ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ జాతీయ లోక్ అదాలత్లో 181 కేసులు పరిష్కారం చేశారు. అంతేకాకుండా 10 జంటలను చర్చలు జరిపి ఒకటి చేశారు. ఈ లోక్ అదాలత్ కు బెంచ్ అడ్వకేట్ మెంబర్ గా న్యాయవాదుల సంఘం అధ్యక్షులుగా లక్కినేని శ్రీనివాసులు, మెంబర్ గా వెలమల అప్పలనాయుడు, సీనియర్ న్యాయవాది బెంచ్ మెంబర్లుగా వ్యవహరించారు. కార్యక్రమంలో ఏపీపీ హరిప్రియ, ఏజీపీ సంపత్రావు తిరుపతి, న్యాయవాద సంఘ ఉపాధ్యక్షులు బమ్మిడి నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. అన్ని వృత్తుల కన్నా ఉపాధ్యాయ వృత్తి మిన్నా అని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొప్పల భానుమూర్తి అన్నారు. ఉపాధ్యాయ వృత్తిలో 37 సంవత్సరాలు పనిచేసి అందరి ఆదరాభిమానాలు పొందిన ఉపాధ్యాయుని సరళ సేవలు మరువలేనివని టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొప్పల భానుమూర్తి అన్నారు. ప్రతి ఉద్యోగి తన వృత్తి ధర్మాన్ని చిత్తశుద్దితో నిర్వర్తించాలని మాజీ ఎంపీపీ డీజీఎం ఆనందరావు కోరారు. సరళ పదవీ విరమణ సందర్భంగా ఏపీటీఎఫ్ తో పాటు ఇతర సంఘాల ప్రతినిధులు పాల్గొని ఆమెను ఘనంగా సన్మానించారు. అలాగే కుటుంబ సభ్యులు, బంధుమిత్రుడు, ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొని ఆమెను సత్కరించడం గమనార్హం. కార్యక్రమంలో రణస్థలం మండల ఏపీటీఎఫ్ అధ్యక్ష కార్యదర్శులు సిహెచ్ కోటేశ్వరరావు, బొంతు అప్పలనాయుడుతో పాటు బాలి రామనాయుడు, పున్నాన నరసింహనాయుడు తదితరులు పాల్గొన్నారు. ప్రతి మండలంలో క్షేత్రస్థాయిలో జనసేన పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్క కార్యకర్త కూడా కృషి చేయాలి అని జనసేన నాయకులు దానెడ్ శ్రీధర్ పేర్కొన్నారు. వైసీపీ విముక్తి ఆంధ్రప్రదేశ్ అనే నినాదంతోనే వైసీపీ పార్టీని మట్టి కరిపించిన ధీరుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అని జనసేన నాయకులు, ప్రముఖ వైద్యులు దానేటి శ్రీధర్ కొనియాడారు. శనివారం టెక్కలి నియోజకవర్గంలోని నందిగాం మండల జనసేన పార్టీ ఆధ్వర్యంలో జరిగిన
కూటమి విజయోత్సవ సభకు ప్రముఖ వైద్యులు, జనసేన నాయకులు దానేటి శ్రీధర్ పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పాటుకు కష్టపడిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు, ప్రజలకు అభినందనలు తెలియజేశారు. ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మండలంలో, క్షేత్రస్థాయిలో జనసేన పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్క కార్యకర్త కూడా కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు. రోడ్లు ప్రయాణం చేసేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తలు వహించాలని తెలియజేశారు. దానేటి శ్రీధర్ కు కూటమి నాయకులందరూ దుశ్శాలువతో సత్కరించారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు మరియు జనసేన పార్టీ మండల అధ్యక్షులు, వివిధ గ్రామాల సర్పంచులు, కూటమి పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించిన ఎన్ఆర్. ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలం నడికుదుటిపాలెంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మన్ కీ బాత్ 111వ కార్యక్రమాన్ని ఎచ్చెర్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కూటమి నాయకులతో కలిసి ఎమ్మెల్యే నడికుదుటి ఈశ్వరరావు వీక్షించారు. మండలంలోని కళికపట్నం అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ తీసుకుంటానని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ తెలిపారు. ఆదివారం కళింగపట్నం గ్రామస్తులు పొట్టూరు కృష్ణమూర్తి, తాళూరు ప్రసాద్, పొట్టూరు వైకుంఠరావు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గొండు శంకర్ ను గ్రామానికి మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా గ్రామస్తులంతా కలిసి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ భారీ ర్యాలీ నిర్వహించారు. తాలింఖానా, గరిడి సాములతో అడుగడుగున పూలమాలలు, మంగళహారతులతో తమ అభిమాన నాయకుణ్ణి ఆదరించి మహిళలు గొండుశంకర్ నుదుటిన తిలకాలు దిద్దారు. ముందుగా స్థానిక అమ్మవారి ఆలయంలో కూడా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కళింగపట్నం మదీన్ బాబా దర్గాకు తీసుకెళ్లి ఇమాములతో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మదీన్ బాబాకు పట్టు వస్త్రాలను ఎమ్మెల్యే గొండు శంకర్ సమర్పించారు. ఈ సందర్భంగా గ్రామస్తులంతా జై టీడీపీ, జై జై శంకర్ అన్న అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం సభా ప్రాంగణం వద్ద ఎమ్మెల్యే గొండు శంకర్ కు సాలువలు, పూలమాలలతో సన్మానించారు. గ్రామస్తులను ఉద్దేశించి ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా గ్రామాల్లో కనీస మౌలిక సదుపాయాలు కూడా నోచుకోలేకపోయామన్నారు. కళింగపట్నంలో సమస్యలను పరిష్కరించేందుకు పూర్తి స్థాయిలో చిత్తశుద్దితో కృషి చేస్తానని గొండు శంకర్ గ్రామస్తులకు హామీ ఇచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన అల్లు మహాలక్ష్మి శ్రీకాకుళంలోని ఇందిరానగర్ కాలనీలో ఉన్న సిఐటియు ఆఫీసులో జరిగిన సమావేశంలో మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షురాలు అల్లు మహాలక్ష్మి, అధ్యక్ష కార్యదర్శులు బి ఉత్తర, కె సుశీల మధ్యాహ్న భోజన కార్మికులు దశల వారీగా పోరాటాలకు సిద్దం కావాలని, రాజకీయ వేధింపులతో తొలగింపులు ఆపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లా కోశాధికారి ఆర్ రాధా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశాన్ని ఉద్దేశించి అల్లు మహాలక్ష్మి మాట్లాడుతూ గత 23 సంవత్సరాల నుండి మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న కార్మికులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులుగా గుర్తించకుండా, కనీస వేతనాలు అమలు చేయకుండా పని చేయించుకోవటం దుర్మార్గమని, ఎన్ని ప్రభుత్వాలు మారుతున్నా కార్మికుల బతుకులు ఎటువంటి మార్పులు రావట్లేదని, మార్కెట్లో పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మెనూ ఛార్జీలు పెంచకుండా ఆర్థిక దోపిడీకి పాల్పడుతున్న పరిస్థితి ఉందని, వంట సమయంలో ప్రమాదం జరిగితే కనీసం పట్టించుకునే నాదుడే లేరని, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని, వంట చేసేటప్పుడు అగ్ని ప్రమాదానికి గురైనటువంటి వారికి నష్టపరిహారం చెల్లించాలని కోరారు. గ్యాసు ప్రభుత్వమే సరఫరా చేయాలని, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని, పథకాన్ని ప్రైవేట్ సంస్థలకు అప్పగించే పద్ధతి ఆపాలని, స్కూల్లో మౌలిక సదుపాయాలైన మంచినీరు, వంట షెడ్డు, వంట పాత్రలు మొదలగు వీళ్ల సమస్యలు పరిష్కారం చేయాలని అనేకసార్లు యూనియన్ ఆధ్వర్యంలో అధికారుల దృష్టికి తీసుకువచ్చినా సమస్యలు పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నా పేరు అల్లు మహాలక్ష్మి, మధ్యాహ్న భోజన యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షురాలు. ఈరోజు మధ్యాహ్న భోజన కార్మికుల యూనియన్ జిల్లా విస్తృత సమావేశం ఏర్పాటు చేయడమైంది. జిల్లాలో అన్ని మండలాలు కూడా ఈరోజు ఇక్కడికి వచ్చారు. ఎందుకంటే ఈరోజు మధ్యాహ్న భోజన పథకంలో గత 24 ఏళ్లుగా పనిచేస్తున్నటువంటి కార్మికులు ఈరోజు రాజకీయ వేధింపులతో
సతమతం అవుతున్నారు. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక మండలాల్లో రాజకీయంగా తొలగిస్తామని చెప్పేసి ఈరోజు బెదిరింపులకు పాల్పడుతున్నారు. అందుకని ఈరోజు మధ్యాహ్న భోజన సంఘం యూనియన్ గా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతా ఉన్నాం. ఈరోజు మధ్యాహ్న భోజనంలో పనిచేస్తున్న కార్మికులు ఈరోజు ఏ రకంగా వాళ్ళ బ్రతుకులంతా, అసలు వాళ్ళు చాలా పేదవాళ్ళు, 24 ఏళ్ల నుంచి ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా వాళ్ళు వంట కొనసాగిస్తున్నారు. కానీ ఈరోజు రాజకీయంగా తొలగిస్తే వాళ్ళు ఎవరితో ఈరోజు చెప్పుకుంటారు? ఏ ప్రభుత్వంకైతే వాళ్ళు అడుగుదాం అనుకుంటున్నారో ఆ ప్రభుత్వంకు గెలిపించినటువంటి ఎమ్మెల్యేలు, ప్రెసిడెంట్లు ఈరోజు వాళ్ళని అన్యాయంగా తొలగించాలని చూస్తా ఉన్నారు. అందుకని ఆ తొలగింపులు ఆపాలని చెప్పేసి ఈరోజు మధ్యాహ్న భోజన సంఘంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. అలాగే ఈరోజు ఈ పథకంలో 24 సంవత్సరాల నుంచి పనిచేస్తా ఉన్నారు. కానీ ఇప్పటికి కూడా వాళ్ళకి కనీసం వేతనం ఇవ్వలేదు. మేము కనీస వేతనం 10,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాము. అలాగే ఈ రోజు ప్రతి నెల బిల్లులు, వేతనాలు 5వ తేదీలోపు చెల్లించాలని, అట్లాగే ఈ రోజు మెనూ చాలా విపరీతంగా ఏ ప్రభుత్వం వచ్చినా సరే మెనూ పెంచుతా ఉన్నారు. ఈ రోజు బిర్యానీ వండాలి, చక్కెర పొంగలు వండాలి, అలాగే టమాటా పచ్చడి, దొండకాయ పచ్చడి, ఇట్లాంటివి మెనూలో మార్పులు జరుగుతున్నాయి. కానీ మెనూకి ఇచ్చినటువంటి డబ్బులు మాత్రం 8 రూపాయల పైన, 5 రూపాయల పైన ఇస్తే ఈ రోజు ఉన్న ధరలకి ఏ రకంగా ఈ మధ్యాహ్న భోజన కార్మికులు వండుతారని చెప్పేసి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాము. అలాగే ఈ రోజు గుర్తింపు కార్డులు లేవు, వాళ్ళకి ఉద్యోగ భద్రత లేదు. అలాగే ఈరోజు గ్యాస్ మీద ఉండమని చెప్తా ఉన్నారు. గ్యాస్ ఈరోజు ప్రభుత్వం ఇవ్వట్లేదు. గ్యాస్ ధరలు ఆకాశాన్ని అంటుతా ఉన్నాయి. గ్యాస్ ధరలు కూడా ఈరోజు ప్రభుత్వం ఇవ్వాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాము. అలాగే ఈరోజు అన్ని స్కూళ్ళకి మౌలిక సదుపాయాలు, వంట సెట్లు, వంట పాత్రలు, మంచినీటి సదుపాయం ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వమే కల్పించాలి. అలాగే కొన్ని దగ్గరల మధ్యాహ్న భోజన కార్మికులు అగ్ని ప్రమాదాలకు గురి చనిపోతున్నారు. ఇప్పటికే మన జిల్లాలో మిల్లేపుట్లో చనిపోయారు. ఆమెకి ఏ రకంగా గాను ఈ రోజు నష్టపరిహారం ప్రభుత్వం చెల్లించలే. అందుకని అగ్ని ప్రమాదం జరిగేటప్పుడు నష్టపరిహారం కూడా ఈరోజు ప్రభుత్వం ఇవ్వాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాము. అలాగే సంవత్సరానికి 2 జతలు యూనిఫారం కూడా ఇవ్వాలి. అలాగే దహన సంస్థ ఖర్చులకి, అలాగే మట్టి ఖర్చులకు కూడా 20,000 రూపాయలు ఇవ్వాలి. అలాగే ఈ రోజు మధ్యాహ్న భోజన కార్మికులు ఇవే కాదు, అనేక సమస్యలు ఉన్నాయి. అనేక సతమతం అవుతా ఉన్నారు రాజకీయ వేదికలతో. అలాగే వంట షెడ్ లేక, వంట పాత్ర లేక, ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మా సమస్యలన్నీ పరిష్కారం చేయాలని చెప్పేసి ఈరోజు మధ్యాహ్న భోజన జిల్లా కమిటీ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి మేము తెలియజేస్తా ఉన్నాము. ఈ సమస్యలన్నీ పరిష్కారం చేయకపోతే భవిష్యత్తులో పెద్ద పోరాటం చేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రాబోయే కొత్త ప్రభుత్వాలపై మధ్యాహ్న భోజన కార్మికులు పెద్ద ఎత్తున తమ సమస్యల పరిష్కారం కోసం దశలవారీ పోరాటాలకు సిద్దం కావాలని పిలుపునిచ్చారు. ఈ డిమాండ్ల పరిష్కారం కోసం నిరంతరం పోరాటాలకు సిద్దం కావాలన్నారు. ఈ సమావేశంలో మండల నాయకులు టి సీతమ్మ, ఎం రాము, జి దమయంతి, వై తులసి తదితరులు పాల్గొన్నారు. పోలియో రహిత సమాజ స్థాపనకు చేసిన సేవలను గుర్తు చేస్తూ దుద్ది శ్రీనివాస్ కు ఇంటర్నేషనల్ రోటరీ ప్రతినిధులు పోలియో అవార్డును బహుకరించారు. విజయవాడలో రోటరీ డిస్ట్రిక్ట్ 3020 అవార్డు 2023-24 కార్యక్రమంలో సోంపేట రోటరీ క్లబ్ అధ్యక్షుడు డాక్టర్ దుద్ది శ్రీనివాసరావుకు పోలియో రహిత సమాజ స్థాపనకు చేసిన సేవలను గుర్తిస్తూ ఇంటర్నేషనల్ రోటరీ ప్రతినిధులు పోలియో అవార్డును బహుకరించారు. ఈ మేరకు ఆదివారం విజయవాడలో A+ కన్వెన్షన్ హాల్లో జరిగిన రోటరీ డిస్ట్రిక్ట్ 3020 అవార్డు కార్యక్రమంలో దుద్ది శ్రీనివాసరావు చేసిన సేవలను గుర్తిస్తూ పోలియో అవార్డు బహుకరించి అభినందించారు. అనంతరం 2023-24 ఏడాదిలో సోంపేట రోటరీ అధ్యక్షుడిగా ఉంటూ 500కు పైగా 1,30,00,000 నిధులతో చేపట్టిన అభివృద్ది సేవా కార్యక్రమాలకు సంబంధించిన బ్రోచర్ను డిస్ట్రిక్ట్ గవర్నర్ దత్తా చేతుల మీదుగా విడుదల చేశారు. ఎమ్మెల్యే నడికుదుటి ఈశ్వరరావుకి దివ్యాంగుల సమాఖ్య తరపున శుభాకాంక్షలు తెలియజేస్తూ దుస్సాలువతో సత్కరించారు. రణస్థలం దివ్యాంగుల జేఏసీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేగా గెలుపొంది మొట్టమొదటిసారిగా స్వగ్రామానికి విచ్చేసిన స్థానిక శాసనసభ్యులైన నడికుదుటి ఈశ్వరరావుకి దివ్యాంగుల సమాఖ్య తరపున శుభాకాంక్షలు తెలియజేస్తూ దుస్సాలువతో సత్కరించారు. దివ్యాంగులు ఎదుర్కొంటున్నటువంటి కొన్ని సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి మీ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతాను అని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో చీల సురేష్ కుమార్, మంత్రి యేసుబాబు, కందివలస అప్పన్న, జ్యోతి, రమేష్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ సూర్యనారాయణ స్వామివారిని ఆదివారం దర్శించుకున్న ప్రముఖ సింగర్ మనో. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామివారిని ఆదివారం ప్రముఖ సింగర్ మనో కుటుంబ సమేతంగా దేవాలయానికి విచ్చేసి దర్శించుకున్నారు. వారికి ఆలయ అర్చకులు ఘనస్వాగతం పలికారు. తదుపరి అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వదించారు. స్వామివారి జ్ఞాపికను ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ అందజేశారని ఆలయ ఈవో చంద్రశేఖర్ తెలిపారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.
జిల్లా